మనల్ని ఎవర్రా అడ్డుకునేది? ఆంధ్రప్రదేశ్లో కూటమిలోని రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకుల వైఖరి మనల్ని ఎవర్రా అడ్డుకునేది అన్నట్లుంది. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చనే ధోరణి వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వైసీపీ ఇలాంటి వైఖరితో 10% తప్పులు చేస్తే ఆ ప్రభుత్వ స్ఫూర్తితో ఇప్పుడు వీళ్ళు పదింతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇందుకు అధికార పార్టీ పెద్దల వైఖరి కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో నడి రోడ్డుపై మున్సిపల్ అధికారుల్ని పచ్చి బూతులు తిట్టారు. అయినా ప్రభుత్వ పెద్దలు ఇది సరైంది కాదని వారించలేదు. మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ కార్యకర్తలు, నాయకులు పచ్చ బిల్లుల్ని తగిలించుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారని సూచించారు. అధికారులు మర్యాదలు చేస్తారని, ఒకవేళ ఎవరైనా పనులు చేసే పెట్టకపోతే వారు అంతా చూస్తామని హెచ్చరించారు. హోంమంత్రి అనిత ఏం మాట్లాడుతున్నారో వింటున్నాం. పోలీసులు అలాగే సంబంధిత అధికారుల్లో ఇంకా ఎవరైనా జగన్ అభిమానులు ఉంటే రాజకీయాలు చేసే వాళ్ళని పదే పదే చెబుతున్నారు. తాము చెప్పినట్లు నడుచుకోవాలని ఆమె కోరుతున్నారు. ఎక్కడైనా ప్రభుత్వం చెప్పినట్లే అధికారులు నడుచుకుంటారనే సంగతి ఆమెకి తెలియదని అనుకోలేం. కానీ నిత్యం పోలీస్ సిబ్బందితో ఆమె మైండ్ గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2 రోజుల క్రితం రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత ఓఎస్ఐతో దురుసుగా ప్రవర్తించారు. ఆమె వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఎంకొండూరు మండలం కంబంపాడులో వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి కుటుంబం అక్రమంగా భవనం నిర్మిస్తుందంటూ ఎమ్మెల్యే కె శ్రీనివాస్ ఏకంగా పొక్లైన్ బుల్డోజర్ తో వెళ్లారు. కొంత భాగం ధ్వంసం చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారులు వద్దని వారిస్తున్న ఆయన వినకుండా చట్టాన్ని తనే చేతుల్లోకి తీసుకొని జాతీయ రహదారిపై సినీ ఫక్కీలో ఆయన చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు అధికారం చేతిలో ఉందని, తననెవరూ నిలువరించలేరనే లెక్కలేని తనంలో విర్రవీగుతున్నారనే చర్చ తెరలేచింది. పోలీసులు కూడా చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆగడాలకు అడ్డుకుందామని అనుకున్నా వైసీపీ ముద్ర వేసి వేధింపులకు పాల్పడతారనే భయం పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల్లో కనిపిస్తుంది. అందుకే చాలా త్వరగానే కూటమి ప్రభుత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.